జొన్న హల్వా. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ జొన్న హల్వా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. జొన్న హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్న రవ్వ, నానబెట్టిన పచ్చిశనగపప్పు, బెల్లము, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి. ఓకే, జొన్నలే కాకుండా శనగపప్పు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? అంతా సస్పెన్స్ థ్రిల్లర్. వన్ ఆఫ్టర్ ది అదర్ రివీల్ చేస్తారు. ఈ లోపల అటువైపు స్టవ్ వెలిగించుకుందాం సుజిత. ఇది కుక్కర్లో వేసుకుని 2 or 3 విజిల్స్, నాట్ మోర్ దెన్ దట్. మనకి శనగపప్పు పలుకుగా ఉండాలండి, మెత్తగా అయిపోకూడదు. జస్ట్ ఒక 2 విజిల్స్, నాట్ మోర్ దెన్ దట్ వేసేసేయాలి. కొద్దిగా బరకగా ఉండే జొన్న రవ్వ అండి. లావు రవ్వ దొరుకుతుంది మనకి, సన్న రవ్వ దొరుకుతుంది. సన్న రవ్వ మనం ఇడ్లీలు చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది ఉప్మాలకి, హల్వాలకి మనకి బయట దొరుకుతుంది. ఒకవేళ మీరు దొరకకపోతే దోరగా జొన్నలు వేయించుకుని ఈ విధంగా రవ్వలాగా చేసుకోవచ్చు ఇంట్లో అయినా. సో దీన్ని మనం ఇక్కడ మిక్సీలో వేసుకుందాం. రవ్వే కదా, మళ్ళీ ఎందుకు మిక్సీలో? అదే కదా. ఓకే, నా దీంట్లో మనం ఇప్పుడు ముందుగానే సన్నగా తురుముకున్నటువంటి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసాము. ఈ రెండింటిని కలిపి మనం ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. అవి 2 విజిల్స్ వచ్చే లోపల వీటిని మనం ఫైన్గా బ్లెండ్ చేసుకుందాం సుజిత. ఫైన్గా బ్లెండ్ చేసుకుని దీంట్లో నుంచి మనకి వి గోయింగ్ టు టేక్ అవుట్ ది మిల్క్ అనమాట. జొన్న పాలు తయారు చేసుకుంటున్నాం మనం. కొద్దిగా ఇందులో మిగిలింది, అది కూడా వేసేస్తున్నాను. ఈ జొన్న పాలతో పాటు మనం కొబ్బరి వేయడం మూలాన చక్కటి ఫ్లేవర్ ఉన్న కోకోనట్ మిల్క్ కూడా తయారై దాంతోపాటు కలిసి వస్తుంది అనమాట మనకి. ఓకే, అది ఒక 2 విజిల్స్ వచ్చే లోపల మనం ఈ పాలు మాత్రం రెడీ చేసుకుందాం. ఓకే, ఇది మనం ఇప్పుడు ఇందులో నుంచి మనం సుజిత మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం అన్నమాట. అది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సుజిత. ఎందుకంటే మనకి పప్పు మరీ మెత్తగా అవ్వడం ఇంపార్టెంట్ కాదు, పలుకుగా ఉండాలి. సాధ్యమైనంత వరకు హల్వా చేస్తున్నాం కాబట్టి మిల్క్ కొద్దిగా మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా థిక్ కన్సిస్టెన్సీ అయితేనే మనకి చాలా చక్కటి హల్వా వస్తుంది అనమాట. కమర్షియల్ షాప్స్లో మనకు దొరికేంత హల్వా అలాంటి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. అలా అని కిలోలు తినకూడదు, మితంగా తీసుకోవచ్చు. కుక్కర్ పక్కన పెట్టేసే సుజిత. ఆ ప్యాన్ పెట్టుకుందాం. అది ఉండని, మూత ఉండండి, తీసేయకు, అలా నుంచి స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ పెట్టేసుకుందాం. ఇది ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం. సో దట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మనకి ఎంత పాలు కావాలో అంత రావాలి కాబట్టి ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం సుజిత. వాటర్ పోసుకొని లోపల సుజిత మనం 1 స్పూన్ అందుకో
కొద్దిగా మనం బెల్లం తీసుకుందాం ఇక్కడ. దీనికి కొద్దిగా వెరీ లిటిల్ ఒక హాఫ్ కప్పు లాగా వాటర్. కరిగేంత వరకు కొంచెం దాన్ని వేడి చేసుకుందాం. మెల్లగా బెల్లం కరిగేంత వరకు. అది పొంగి పాకం అంతా అవసరం లేదు సుచిత, మనకి జస్ట్ మెల్ట్ చేసుకోవడం కోసమే అన్నమాట. ఓకే. అయినా మనం తీసుకున్న బెల్లం చాలా క్లారిఫైడ్ది, అందులో ఎక్కడ దుమ్ము ధూళి లాంటిది ఏమీ లేదు. జొన్నలోంచి మనకి జొన్న పాలు, అలాగే దాంతోపాటు కొబ్బరి పాలు రెండు కలిపి వచ్చేసాయి మనకి. ఓకే, రెడీ అయిపోయింది. సో కొద్దిగా మంట పెట్టుకో, మెల్ట్ అయిపోతుంది. పూర్తిగా అది మెల్ట్ అయ్యేంత వరకు. బెల్లంలో కూడా మనకి చాలా రకాల బెల్లం దొరుకుతుందండి. సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ బెల్లం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా తాటి బెల్లం యూస్ చేయడానికి ట్రై చేయండి. బెల్లంలో కూడా చాలా కల్తీ ఈ మధ్య బాగా వస్తుంది సుజిత. పంచదార పాకంలోంచి బెల్లం చేసి మరీ అమ్మేస్తున్నారు. తెల్లగా ఉంటుంది. ఇంటికంటే గుడి పదులం అని ఆ బెల్లం పంచదార బదులు బెల్లం తీసుకున్నాడం బెటర్ అనేసి చాలా మంది డయాబెటిక్స్ ఆ బెల్లం తినేస్తున్నారు. దాంతో వాళ్ళ షుగర్ ఇంకా పెరిగిపోతుంది. దిస్ ఇస్ ఇనఫ్. మనకి ఆఫ్ చేసేసి. ఆఫ్ చేయాలా? ఆఫ్ చేసేసి. ఓకే, పాకం మాదిరిగానే వచ్చింది. లేకపోతే పక్కన ఉంచేసి చల్లారనిద్దాము. స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పాన్ పెట్టుకుందాం దాని మీద. సో మనం ఇందులో కొద్దిగా నెయ్యి తీసుకుందాం సుజిత. తక్కువ మంటలు పెట్టుకో. ఇప్పుడు ఒక గరిట రెడీగా ఉంచుకో సుజిత. ఇది ఓకే, అదైనా ఓకే, అవైనా లోపలైనా తీసుకో స్లోగా. మెల్లిగా దాన్ని మనం సన్న మంటలో కుక్ చేస్తూ వెళ్దాం. అడుగు అంటుకోకుండా, చిక్కపడకుండా మెల్లమెల్లగా దాన్ని కుక్ చేస్తురా. ఇది కూడా బ్యూటిఫుల్గా ఇది ఇలా తిప్పడం కాసేపు ఆపేసినా కూడా కిందన అడిగంటుకుపోతుంది. సో దాన్ని నెమ్మదిగా తిప్పుతూ హల్వా రెడీ చేసుకుందాం. ఈ లోపల చక్కగా పలుకుగా వచ్చేసింది మనకి శనగపప్పు. ఇక్కడ అది మెత్తగా ఇలా పేస్ట్ అవ్వకూడదండి, పలుకుగా ఉండాలి మనకి. ఇది మెల్లమెల్లిగా దగ్గరికి అయ్యే విధంగా మనం కొద్దిగా 1 నిమిషం పాటు మంట కొంచెం పెంచు సుచిత. కలుపుతూ ఉండు సుచిత. నేను ఇది నుంచి శనగపప్పు తీసి అందులో వేస్తాను. శనగపప్పు తీసి దానిలో వేసేసుకుందాం. అవసరం లేదా? మ్యాష్ చేయొద్దు, పప్పులు మనకు అలాగే కనిపించాలి. దాంట్లో ఇలా ఇచ్చేసి అది మన బెల్లం పాకం వేయడం స్టార్ట్ చేయి. వేసేసే మొత్తంగా. ఇంకా చాలా తక్కువ మంటలో పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే త్వరగా అతుకుపోయే అవకాశం ఉంటుంది. దీన్ని కలుపుతూ ఉండు. దీనిలో కొద్దిగా మనం ఇప్పుడు ఒక చిటికెడు యాలకుల పొడి, నెయ్యి, యాలకుల పొడి వేశారు. మన హల్వా రెడీ అయిపోతుంది. రాను రాను గ్లాసీగా తయారవుతుంది, అంటే షైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఉండలు కట్టే తత్వం తక్కువ అయిపోతుంది. మనం కలుపుకుంటూ ఉందాం. శనగపప్పు మాత్రం ఈ విధంగానే అలానే ఉంటుందన్నమాట. ఇది ఉడుకుతున్న కొద్దీ సుజిత అంచులు వదిలేస్తుంది అనమాట కింద. ఓకే, సో మనకు తెలిసిపోతుంది హల్వా రెడీ అయిపోతుందని. ఓకే, దగ్గరగా వచ్చేస్తుంది. అంచులంతా ముద్దలాగా వచ్చేస్తుంది. సో నార్మల్గా చేసుకునే హల్వాకి దీనికి
తేడా ఇదే అనమాట. ఓకే, ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవటం వల్ల కూడా అది అతుక్కోకుండా వస్తుంది. ఈ స్టేజ్లో వేస్తే ఏంటంటే చక్కటి టెక్స్చర్ వస్తుంది, హల్వాకి చక్కటి టెక్స్చర్ వస్తుంది అనమాట. టేస్ట్ ఎలాగైనా ఇంప్రూవ్ అవుతుంది, బట్ మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఒరిజినల్ హల్వా నీకు తెలుస్తుంది కదా, ఇది కమర్షియల్ హల్వా టేస్ట్ వచ్చేస్తుంది. టెక్స్చర్ అన్ని లుక్ అన్ని బాగా వచ్చేస్తాయి. ఈ హల్వాలో ప్రత్యేకత ఏంటంటే తినేటప్పుడు నోటు తగిలే ఆ శనగపప్పు అనమాట. చాలా ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. అందుకే ఇందులో మళ్ళీ ప్రత్యేకంగా మనం జీడిపప్పులు లేకపోతే ఇంకో డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమీ వేయమన్నమాట. ఇది కంప్లీట్గా ఓన్లీ విత్ శనగపప్పు. తీసేయచ్చా? ఇట్ ఈస్ డన్. ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లబడ్డాక చక్కగా కేక్ లాగా మనము కట్ చేసుకోవడానికి రకరకాల షేప్స్లో కట్ చేసుకోవడానికి వీలు పడుతుంది సుజిత. ఓకే, చల్లబడిందంటే థిక్కన్ అయిపోతుంది. యూ కెన్ కట్ ఇట్ ఇంటూ వాట్ ఎవర్ షేప్స్ యూ వాంట్. ఆల్మోస్ట్ బాంబే హల్వా లాంటి టేస్ట్ ఉంటుంది దీనికి. చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు, 1 year దాటిన వాళ్ళకి పెట్టేసేయచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. అందులో మనకి కొబ్బరి పాలు, జొన్న పాలు కాబట్టి అరగంద ఏమీ లేదు ఇందులో. బెల్లము, పంచదార కాకుండా బెల్లము, ఆవు నెయ్యి అన్నీ మనకి మంచి చేసేవే కాబట్టి నాట్ ఓన్లీ టేస్టీ, ఇట్ ఈస్ ఎ హెల్తీ రెసిపీ అన్నమాట. ప్రస్తుతానికి వేడివేడిగా ఉంది, కానీ మీరు మాత్రం చల్లార్చుకొని తినచ్చు. జొన్న హల్వా రెడీ అయిపోయింది. సుజిత ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. సో హాట్గా జొన్న హల్వా రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి స్పెషల్లీ ఫర్ యూ. జొన్న హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్న రవ్వ, నానబెట్టిన శనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, నెయ్యి. జొన్న హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ లోపు మిక్సీ జార్లో నానబెట్టిన జొన్న రవ్వ, కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి పాలను వడగట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో బెల్లం అలాగే సరిపడా నీళ్లు పోసి బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి, ఆ పైన తయారు చేసి పెట్టుకున్న పాలు పోసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. పాలు దగ్గర పడ్డాక అందులో ఉడికించిన శనగపప్పును వేసి ఆ పైన బెల్లం పాకం, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దగ్గర పడ్డాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా జొన్న హల్వా రెడీ.